విశాఖ టీడీపీ కార్యాలయంలో కూటమి అభ్యర్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటుకు ప్రత్యేక మేనిఫెస్టోను శ్రీ భరత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ అభ్యర్థి భరత్, పొత్తు గెలవాలి, పాలన మారాలి అనే నినాదంతో మేనిఫెస్టో రూపొందించామన్నారు. 5 సంవత్సరాలు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడిచిందని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాజకీయ నాయకులు ప్రశ్నించే హక్కును కోల్పోయారు. చంద్రబాబుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమంగా జైల్లో పెట్టించారని ఆరోపించారు. విశాఖ పార్లమెంటు, లోక్సభ, 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థుల నుంచి మంచి మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ 3 పార్టీలతో ఉమ్మడి సమావేశం నిర్వహించామని, అందులో ఎన్నికలకు సంబంధించి 5 అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. జగన్ అన్యాయంగా, అక్రమంగా దోచుకున్న డబ్బుతో రానున్న ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను తామే ఇస్తున్నామని జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదవారికి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ ను జగన్ మూసివేశారు. మద్య నిషేధం అని చెప్పి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారు. రాష్ట్ర ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలని కోరారు. విశాఖను మత్తు పదార్థాల అడ్డాగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గండి బాబ్జీ. బీజేపీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర 2024 ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తామన్నారు. జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. శ్రీ భరత్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో 4వ తేదీన పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ విషయంలో వైసీపీ నాటకాలు ఆడుతుందని, దాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పుకొచ్చారు. అబద్ధాలు చెప్తూ ప్రజలకి రేపు మళ్ళా ఏది అయితే వీళ్ళు అన్యాయంగా, అక్రమంగా సంపాదించిన డబ్బుతో మళ్ళీ ఓట్లు కొని ప్రజల్ని ఆకర్షించి మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే విధానంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు వారు ప్రజలకు ఏం చేశారో కొన్ని పాయింట్లు మేము ముందు ఇచ్చుదాం. మరి మీరు దయచేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మన ప్రజల ముందు పెట్టింది ఏమిటంటే 2.70 లక్షల కోట్లు డీబీటీ అంటే డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు పంపిణీ చేశామని చెప్తున్నారు. ఇందులో మరి ఎంత డబ్బు ప్రజలకు వెళ్ళిందో, ఎంత డబ్బు వారు దోచుకున్నారో కూడా తెలియని పరిస్థితి. అట్లాగే ఈవేళ రేషన్ కార్డులకి సరుకు ఇస్తున్నారు. 80 లక్షల రేషన్ కార్డులకి సరుకులు కేంద్రం ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది మాత్రం కేవలం 63 లక్షల కార్డులకు మాత్రమే. కానీ వీళ్ళు మొత్తం ఏదైతే ఉందో ఇది ఈ 1,50,000 కార్డులకి కూడా మేమే రేషన్ ఇస్తున్నామని చెప్పి బిల్డప్ ఇచ్చి రాష్ట్రంలో ప్రజలు నమ్మిస్తున్నారు. ఇది పచ్చి దగా, మోసం. అట్లాగే ఈరోజు మనం 2 సంవత్సరాలు కరోనాలో చాలా ఇబ్బంది పడ్డాం ప్రజలను. అప్పుడు కేంద్రం కూడా సుమారు 5.65 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పేదలకు ఇవ్వమని జగన్ రెడ్డికి ఇస్తే ఆ బియ్యాన్నే వాళ్ళు పంచుతున్నట్టు మరి బిల్డప్ ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈవేళ ఇది మేమే చేశామని చెప్పి ఒక ప్రచారం చేసుకుంటున్నారు. అది కూడా పచ్చి అబద్ధం అని చెప్పి మరి మీ ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుతున్నా. తర్వాత చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 8 రకాల సరుకులు రేషన్ ద్వారా సప్లై చేసేవారు. ఈరోజు కేవలం ఒక 2 ఐటెంలు మాత్రమే ఇచ్చి ప్రజల్ని రేషన్ అంతా సప్లై చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. అట్లాగే ఒక బ్రహ్మాండమైన పేదలకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పూట పాపం పేదవాళ్ళకి, కార్మికులకి ఎన్నో ఇబ్బందులు లేకుండా 3 పూట్ల అన్నం పెడితే ఆ అన్నా క్యాంటీన్ నాశనం చేసి ఈవేళ పేదల కడుపు కొట్టడం జరిగింది. ఇందులో కేవలం వాళ్ళు ఇచ్చింది 6,000 మాత్రమే. ఇందులో 7,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వారి వాటాగా ఇస్తున్న డబ్బు కూడా కేంద్ర ప్రభుత్వం 6,000. ఓకే, కేంద్రం 6,000, రాష్ట్రం 7,500, కేవలం 1,500 తేడాతో మేము 13,500 మేమే ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి జగన్ రెడ్డి ఎన్నో అబద్ధాలు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా మోసం చేయడం జరుగుతుంది రైతుల్ని. తర్వాత ఇట్లాగే ఇవాళ చెప్పుకుంటూ పోతే ఆ రోజు సుమారు
ఏదైతే డైరెక్ట్గా జగన్ ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అవి సగం డబ్బు ఆల్మోస్ట్ ఆలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే. అందులో రాష్ట్రం వాటా 1,35,00,000 కోట్లు మాత్రమే అని చెప్పి ఈవేళ తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ 12 లక్షల అప్పుల్లో వారు కేవలం 1,35,000 కోట్లు మాత్రమే ప్రజలకు పంచినట్టు రుజువు అవుతుంది. మిగతా 10 లక్షలు కూడా మరి ఎటుపోయారో తెలియదు. ఈ జగన్ రెడ్డి దొంగలందరూ కూడా ఈ డబ్బు లూటీ చేసి రకరకాల మార్గాల్లో ఆ డబ్బును తీసుకొచ్చి వేళ ఎన్నికల్లో వాడదామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పాం, రైల్వే జోన్కి కనీసం 52 ఎకరాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ స్థలం కూడా కేటాయించలేకపోయారు. దానివల్ల జోన్ ఏర్పాటు చేసుకోలేకపోయాం కేంద్రం రెడీగా ఉన్నప్పటికీ. అట్లాగే 31 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి మేము ప్రత్యేక హోదా మరి సాధిస్తామని చెప్పారు. సరే, అది ఏమైనప్పటికీ ఈరోజు వాళ్ళు కనీసం రిప్రజెంటేషన్ లేదు. సరే, ఇస్తారా ఇవ్వరా అనేది కాకుండా ఏనాడు కూడా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ వీళ్ళు అడిగిన పాపాన్ని పోలేదు. ఎంతసేపు వారి యొక్క కేసులు ఏమయ్యాయి, కేసుల నుంచి ఎలా బయటపడాలి, ఇదే ధోరణితో ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగించారు తప్పితే వాళ్ళ చిన్నాళ్ళని చంపిన వాళ్ళని కూడా ఎట్లా రక్షించాలి, ఎట్లా విడిపించాలి అనే ధోరణితోటే పనిచేయడం జరిగింది. ఇట్లా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈవేళ అతను పూర్తి మద్య నిషేధం అని చెప్పాడు. గతంలో కన్నా డబుల్ మద్యం ఈవేళ ఏర్లై పారుతున్నా కనీసం సిగ్గు లేకుండా మళ్ళీ మేము మద్య నిషేధం చేశామని చెప్తున్నారు. అది కూడా కల్తీ మందు ఎక్కడ దొరికితే అక్కడ అది తాగేయడం వల్ల ప్రజలు సుమారు 35 లక్షల మంది ఈవేళ ప్రాణాలు కోల్పోయారని ఒక నివేదిక మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇట్లా ఇవన్నీ కూడా చాలా అన్యాయం జరుగుతుంది. దయచేసి ప్రజలు రేపు ఓటు వేసే ముందు మీరు ఆలోచించండి. ఒకసారి అని చెప్పాడు. ఒకసారి అని చెప్పి ఈవేళ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి రాష్ట్రంలో ఉన్న భూములన్నీ తాకట్టు పెట్టి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కనీసం ఒక ఫ్యాక్టరీ తేలేదు, కొన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు, కార్మికులకు పని లేదు, విద్యార్థులకు సరైన ఆ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేశారు. మరి ఈ సమావేశంలో కొన్ని విషయాలు చర్చించాం. అవి మీతో పంచుకుందామని చెప్పి ఇచ్చేసాం. ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్ స్థాయిలో 7 అభ్యర్థులు ఇక్కడ సమావేశమై, అట్లాగే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ అభ్యర్థి, 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మిగతా పెద్దలు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఎజెండా విషయాలు ఒక 5 పాయింట్లు డిస్కస్ చేయడం జరిగింది. ఆ పాయింట్లు ఏమిటంటే ఎన్నికల సన్నద్ధత, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, కొత్త ఓటర్లు ఎట్లా జాయిన్ చేసుకోవాలి, ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లని ఎట్లా మళ్ళీ ఓటింగ్ చేయించుకోవాలి, అట్లాగే పోస్టల్ ఓట్లు, బూత్ ఏజెంట్లు ఎలా పెట్టుకోవాలనే దాని మీద కొంత చర్చ జరిగింది. ఇంకా ఆ విషయాలన్నీ కూడా ఎలక్షన్ దగ్గరలో కొన్ని చర్చించుకొని 3 పార్టీల పెద్దలతో మాట్లాడుకొని అవి నియమించడం జరుగుతుంది. తర్వాత భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అవి మా పార్టీ పెద్దల ద్వారా సమాచారాన్ని సేకరించి ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలనే దాని మీద ఆలోచించి తర్వాత తెలియజేస్తాం. ఇంకోటి ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం ఎలా ఉండాలనే దాని మీద కూడా చర్చించాం. 4వ పాయింట్, మా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి వారి యొక్క మేనిఫెస్టో కొన్ని పాయింట్లు మరి డిస్కస్ చేసి ఇప్పుడు వారు రిలీజ్ చేస్తారు. తర్వాత ఇతర స్థానిక సమస్యల మీద మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పుడు మా పార్లమెంట్ అభ్యర్థి ఒకసారి ఆ మేనిఫెస్టోని అనౌన్స్ చేస్తారు.
వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. తర్వాత ఇక్కడ చాలా సంతోషం. 2014లో ఏ విధంగా అయితే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి అద్భుతమైన విజయాన్ని సాధించాయో తిరిగి 24లో కూడా అంతకంటే అద్భుతమైన విజయాన్ని సాధిస్తామని నమ్మకంతో ఈరోజు మేము కలుసుకోవడం జరిగింది. సమన్వయ కమిటీ ఈరోజు సమయయుక్తమై భవిష్యత్ సంబంధించిన అనేక కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. అంతేకాకుండా పెద్దలు చెప్పారు ఎన్ని అరాచకాలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. విశాఖపట్నం సంబంధించి అనేక ప్రభుత్వ ఆస్తులను కూడా తనఖా పెట్టిన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మద్యం మాఫీ చేస్తానని చెప్పి అంచెలంచెలుగా చేస్తానని చెప్పారు. అదే మద్యాన్ని 20 సంవత్సరాల పాటు ఫ్యూచర్ ఇన్కమ్ కింద చూపిస్తూ ఇక్కడ ఆస్తులను తనఖా పెట్టి అప్పు తెచ్చిన వైనం, ఇలాంటివి అనేక అంశాలు ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్ళి కబ్జాలకు సంబంధించి కానివ్వండి, దోపిడీలకు సంబంధించి కానివ్వండి, అనేక సంఘటనలు ప్రజల దృష్టిలో తీసుకువెళ్ళి ఈ ఓటుకి మేము అభ్యర్థించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ మన ఎంపీ ఎవరైతే కంటెస్టెంట్ భరత్ గారు ఉన్నారో, శ్రీ భరత్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. నమస్కారం. ఇవాళ మొదటిసారి మేము 3 పార్టీల్లో కలవడం అండ్ భవిష్యత్తులో ఇప్పుడు ఇంకా 40 రోజులు ప్రచారం ఉంది కాబట్టి జాయింట్ కమిటీస్ కూడా వేసుకొని పార్లమెంట్ లెవెల్లో, అసెంబ్లీ లెవెల్లో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి. నాకు ఎలక్షన్స్ ఇది 2వ సారి. మొదటిసారి చేసినప్పుడు అనౌన్స్మెంట్ టు పోలింగ్ 20 రోజులే ఉండింది. ఇప్పుడు యాక్చువల్గా చాలా ఎక్కువ టైం ఉందని అనిపిస్తుంది. అండ్ ఇవాళ ఉన్న పాలన కూడా గత 5 సంవత్సరాలకు చాలా దుర్మార్గ పాలన అనేది చాలా స్పష్టంగా చూస్తున్నాం. మిస్ఇన్ఫర్మేషన్, అబద్ధాలు, వ్యవస్థలను ఎట్లా నిర్వీర్యం చేయాలి అనేది అనేక అంశాల్లో చూపించారు. ఇందాక మాట్లాడుతూ బాబ్జీ గారు కూడా అన్నారు, ఒక ఎంపీ అభ్యర్థిగా నేను విశాఖపట్నానికి ఏం చేయబోతున్నానని చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటారని అడుగుతున్నారు. అండ్ గత 5 ఏళ్ళలో ఏం చేశారని కూడా నన్ను అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం, నిలదీయడం అనేది మా బాధ్యత. ఇవాళ ప్రజాస్వామ్యంలో నిలదీసే, ప్రశ్నించే ఒక స్వేచ్ఛ కూడా మీ అందరం కోల్పోయాం. ఒక రాజకీయ నాయకులు ఎవరన్నా మాట్లాడితే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం. బయటకు వచ్చి మేము ర్యాలీస్ పెట్టాలంటే కోవిడ్ టైంలో ప్రత్యేకంగా అపోజిషన్ పార్టీస్ మీద నిబంధనలు పెట్టారు, కానీ రూలింగ్ పార్టీ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా సరే మాస్కులు లేకుండా చేసినా సరే వాళ్ళ మీద ఏమీ ఆపలేదు. దాని తర్వాత కోవిడ్ కండిషన్స్ తగ్గిపోయిన తర్వాత యువగలం పాదయాత్ర, పవన్ కళ్యాణ్ గారు వారాహి ప్రోగ్రాము, మేము అవన్నీ మంచి స్పీడ్గా అందుకుంటూ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ మహానాడులో మా మినీ మేనిఫెస్టో అనౌన్స్ చేసి ఇవాళ అది సూపర్ 6 రూపంలో జనాలు దగ్గరికి తీసుకెళ్తుంటే ఇవన్నీ 3 సైడ్ల నుంచి వాళ్ళని అటాక్ చేసేసరికి భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారిని అక్టోబర్లో జైల్లో పెట్టడం జరిగింది. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు కన్నా ముఖ్యం ఏమీ లేదు, వాళ్ళు కలిసి పనిచేయాలి, యాంటీ గవర్నమెంట్ ఓట్ని స్ప్లిట్ చేయకూడదనే ఉద్దేశంతో ఆయన అప్పుడు పొత్తుతో సీట్లు కన్ఫర్మ్ అవ్వకుండా కూడా వచ్చి పొత్తు మేము కలిసి వెళ్తామని అనౌన్స్ చేయడం జరిగింది. సో గత 6 నెలలుగా మేము ఇది ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీకు చాలా ఉంటాయి, మేము ఫేస్ చేసుకుంటూ వచ్చాము. బాబు గారు బయట వచ్చిన తర్వాత కూడా మేము ఎలక్షన్స్కి చాలా ఉత్సాహంగా ముందుకెళ్తున్నాం. గత నెల క్రితం మేము ఆలోచించింది ఏంటి అంటే, మేము ఇంత పనిచేసి గెలిచిన తర్వాత రేపు ప్రయాణం కూడా ఒక ముళ్ళ కిరీటం లాగా ఉంటుంది. ఎందుకంటే 10 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంలో దాటిపోతే రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తాము? ఇక్కడ అభివృద్ధి చేయాలన్నా డబ్బులు కావాలి, పోలవరం పూర్తి చేయాలన్నా డబ్బులు కావాలి, ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా విశాఖ నగరంలో. ఇక్కడ కూల్చివేత అనేది ప్రజావేదికతో మొదలుపెట్టింది. విశాఖ నగరంలో కూడా మొదటి 3 సంవత్సరాలు శుక్రవారం, శనివారం వస్తే ఏమి కూల్చివేస్తారు అనేదే అందరూ చూశారు. దానికి అనేక ఉదాహరణలు మా దగ్గర ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళే పల్లా శ్రీనివాస్ గారి బిల్డింగ్ కూల్చేశారు, మా యూనివర్సిటీ గోడ కూడా కూల్చేశారు. సో వీళ్ళకి కట్టడం తెలీదు, కూల్చేయడమే తెలుసు. సో అట్లాంటి ప్రభుత్వం ఇక్కడ జనాలు ఆల్రెడీ తిరస్కరించారు. మొన్న పట్టభద్రుల ఎలక్షన్లో కూడా మేము పోటీ చేసినప్పుడు మా అభ్యర్థికి 16% లీడ్తో నెల ముందే అనౌన్స్ చేసినా సరే గెలిచాం కాబట్టి అదొక సెమీఫైనల్గా మేము భావిస్తున్నాము. తప్పకుండా ఇక్కడ బాగా జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే, వాళ్ళు చేసే దుష్ప్రచారాలు అంటే ఫేర్ ఫైట్లో వాళ్ళు గెలవరు కాబట్టి వాళ్ళు ఎట్లాగో కన్ఫ్యూజ్ చేయాలి, ఏదో అబద్ధాలు చెప్పాలి, మిస్లీడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మేము కూడా దాన్ని రీవర్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మేము ఏం చేయబోతున్నాం అభివృద్ధి అనేది ఇందాకే మేనిఫెస్టో రూపంలో మీకు చెప్పాము. అండ్ అది నియోజకవర్గ స్థాయిలో కూడా మేము ప్యాంప్లెట్ రూపంలో అందరికీ అందజేస్తాం. అందరికీ మీరు సహాయపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
friends, like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని